బైబిల్లో ఉన్న ఆనోకు దేవునితో 300 ఏళ్ళు నడిచాడంట. మరి చర్చిలో ఉన్న ఆనోకు అన్నా, చర్చిలో ఉన్న ఆనోకు సంగతి ఏంటి? ఒక ఆదివారం వస్తే ఇంకో ఆదివారం రాడు ఆనోకు. మరలా పేర్లు ఏంటండి? హానోకు. మరి అబ్రహాములు ఉంటారు. బైబిల్లో ఉన్న అబ్రహామేమో దేవునితో ముఖాముఖిగా సహవాసం కలిగి దేవుని మాట చొప్పున నడిచేశాడు. మరి మన సంఘాల్లో ఉన్న అబ్రహాములైతే మాత్రం మాట్లాడండి, పొర్రపాటున వినేది లేదు. విశ్వాసమునకు తండ్రి ఆయన, విశ్వాసులకు తండ్రి ఈయన, అవిశ్వాసులకు తండ్రి. బైబిల్లో ఉన్న అబ్రహామేమో విశ్వాసులకు తండ్రి. మన చర్చిల్లో ఉన్న అబ్రహాములు కొంతమంది అవిశ్వాసులకు తండ్రులు అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, భక్తుల పేర్లు పెట్టుకున్నాం కదా, పేరుకు తగినట్టుగా కూడా జీవితం కూడా అలా కనబడాల. ఆమేన్ చెప్పండి. అర్థమైందా? పాపం మా సేవకులు ఎంతో ఆలోచించి, ఏ పేరు ప్రార్థన పూర్వకంగా ఆలోచించి, అయ్యా నీ పేరు ఇస్సాకు, నీ పేరు యాకోబు, నీ పేరు అబ్రహాం, నీ పేరు హానోకు, ఇలా పేర్లు పెడుతున్నాం. అయ్యగారులేమో ఆ పేర్లకు తగినట్టుగా నడవరు. నిజం. మనము ఏ పేరైతే దేవుడు మనకి బాప్తిసము యొక్క ఆ పరిధిలో మనకి ఇచ్చినప్పుడు ఆ రీతిగా మనము నిలబడాల. అబ్రాము పేరు ముందు అబ్రామ్. దేవుడు అబ్రహాముగా ఎందుకు మార్చాడంటే, తన నీతి కార్యాలు చూసి, తన మంచితనాన్ని బట్టి, తన భక్తి జీవితాన్ని బట్టి పేరు మార్చాడు. మరి బాప్తిసం ఇచ్చినప్పుడు మీ పేరు మారినప్పుడు కూడా మీరు ఎలా ఉండాలా? పేరుకు తగినట్టుగా మీ భక్తి జీవితం కూడా కనబడాలి.